మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇట్లా మా పెద్దల బర్త్డే ఉంది, అందుకే కర్నూలు వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 12:30 అంతా నేను రీచ్ అయ్యాను. సో అక్కడే దగ్గరలో ఉన్న డీమార్ట్ కూడా వెళ్ళాను, ఎందుకంటే బర్త్డే కదా. సో కొద్దిగా చాక్లెట్స్, స్వీట్స్ ఏమైనా తీసుకెళ్తే వాళ్ళ క్లాస్ వాళ్ళకి లేదంటే వాళ్ళ టీచర్స్కి ఇస్తారని చెప్పేసి నేను దగ్గరలోనే డీమార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళాను. సో వాడికి ఏమేమి కావాలో తీసుకుని అక్కడ నుంచి ఇక ర్యాపిడో బుక్ చేసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళే టైంకి 1 అయింది. 1కి మామూలుగా వాళ్ళకు బ్రేక్ ఉంటుంది, అంటే లంచ్ బ్రేక్. సో ఆ టైంలో వెళ్తేనే మనకు అలో కూడా ఉంటుంది. అంతకుముందు వెళ్ళినా మనం వేస్ట్ అనమాట, అక్కడ వెయిట్ చేయాల్సిందే. సో నేను అందుకేసమే దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నాను. నేను వెళ్ళగానే నేను పెద్దోని దగ్గరికి, అదే బర్త్డే బాయ్ క్రాంతి దగ్గరికి వెళ్ళాను. వాడికి ఏం సర్ప్రైజ్ ఏం కాదు, ఎందుకంటే నేను వెళ్తున్నాను మనకు ఆల్రెడీ తెలుసు. అలా వెళ్తున్నాను తెలిస్తే నాకు చాలాసార్లు కాల్ చేస్తారు. మా చిన్నోడు కూడా అక్కడే, మా అక్క చిన్న కొడుకు కూడా అక్కడే చదువుతాడు, అండ్ మా చిన్నక్క కొడుకు కూడా అక్కడే చదువుతాడు, భార్గవ్. సో వీళ్ళందరూ ఒకే చోటే ఉన్నారు, అంటే స్కూల్ బాగుందని. మీరు ఒకవేళ కర్నూలు సరౌండింగ్స్ వాళ్ళైతే ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటుంది. ఇండస్ స్కూల్ అంటే చాలా మంచి ఫేమస్ స్కూల్ అక్కడ కర్నూలులో. బ్రాంచెస్ కూడా ఉన్నాయి, హైదరాబాద్లో, అనంతపూర్లో కూడా ఉంది. బట్ కాకపోతే కర్నూలులో ఉండే స్కూల్ కొద్దిగా ఫేమ్ ఎక్కువ. సో అందుకోసమే అక్కడే జాయిన్ చేసాం, లాంగ్ అయినా పర్లేదు అని చెప్పేసి. ఈ అబ్బాయి పేరు బన్నీ, మా అక్క వాళ్ళ ఊరు ఈ అబ్బాయిది. నార్మల్గా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళినా మా వాళ్ళని పిలుచుకెళ్తారు, మేము వెళ్ళినా వాళ్ళని పిలుచుకొని వెళ్ళాలి. అలా ఉంటేనే బాగుంటుంది రిలేషన్. సో మేము అది కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికీ. మనం అక్కడికి వెళ్ళి ఇవన్నీ తీసిచ్చినా మన ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిండే వాటికైతే ఖచ్చితంగా మనం రీప్లేస్ చేయలేం. సో అందుకోసమే నేను మా క్రాంతి బర్త్డే స్పెషల్ అని చెప్పేసి నేను ఓన్గా పాయసం ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను వాళ్ళ కోసం. నేను అక్కడికి వెళ్తున్నాను తెలుసు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేయలేదు, నేను వెళ్ళాక ఒకేసారి తిందామని. నేను వెళ్ళాక భార్గవ్ అండ్ తమన్ అండ్ బన్నీ వీళ్ళు పర్మిషన్స్ అన్ని తీసుకునే వాళ్ళకి కొద్దిగా టైం పట్టింది, ఎందుకంటే వాళ్ళందరికీ పర్మిషన్ తీసుకోవాలి, అవుటింగ్ తీసుకెళ్ళాలంటే. పర్మిషన్స్ అన్ని తీసుకోవడానికి ఆల్మోస్ట్ 2 అయింది టైం. సో లంచ్ టైం చాలా ఎక్కువైపోయింది. క్రాంతి వాళ్ళది మైండ్ స్కూల్లోనే మేము వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసాం. క్రాంతి వాళ్ళది వేరే స్కూల్ ఏం కాదు, పక్కనే ఉంటుంది వాళ్ళదే. కాకపోతే వీళ్ళు ఇండస్ స్కూల్లోనే బ్రాంచెస్ ఉన్నాయి అక్కడక్కడే, అంటే మైండ్స్ అని, ఇండస్ అని. సో ఈ బన్నీను, భార్గవ్, తమన్ చౌదరి, మా అక్క చిన్న కొడుకు వీళ్ళంతా ఇండస్లో ఉంటారు. క్రాంతి మైండ్స్లో ఉంటారన్నమాట. ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశారు, అది ఒక 1 year బ్యాక్. లంచ్ కంప్లీట్ అయ్యాక తను ఫ్రెష్ అప్ అయ్యి క్రాంతి వాళ్ళ క్లాస్ వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళాడు. అది కంప్లీట్ అయ్యాక మేము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వెళ్ళాం. మేము వెళ్ళే టైంకి 3 అయింది. ఇంకా అక్కడ నుంచి మేము ప్లాన్ చేసుకున్న ప్లేస్కి వెళ్ళాలంటే ఒక 9 kilometers ఉంటుంది. సో అందుకే ర్యాపిడో బుక్ చేసి వాటి కోసం వెయిట్ చేస్తామన్నమాట, అంటే ఆటో కోసం. కర్నూలులో ర్యాపిడో అవైలబుల్ ఉంది, బట్ కాకపోతే ఓన్లీ బైక్స్ అండ్ ఆటోస్ మాత్రమే ఉంటాయి. కర్నూలులో ఇంకా కార్స్ అవైలబుల్ లేవు, ర్యాపిడో కానీ ఇట్లా ఊబర్ కానీ. ర్యాపిడో ఆటోలో నార్మల్గా 3 members మాత్రం అలో చేస్తారు కదా. సో ఎందుకైనా మంచిది తనకు ఒకసారి ఇన్ఫామ్ చేద్దామని ఆ డ్రైవర్కి కాల్ చేసి చెప్పాను, ఇట్లా 5 members ఉన్నాం పిల్లలు, మీరు తీసుకెళ్తారంటేనే మీరు కన్ఫర్మ్ చేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పి తను చెప్పాడు. నార్మల్గా అయితే అలో చేయము, మీరు కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తే నేను తీసుకెళ్తానని. ఇంకా మనం తీసుకెళ్ళేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎక్స్ట్రా ఇచ్చి మేము వెళ్ళాం అక్కడికి, అంటే మేము అనుకున్న డెస్టినేషన్కి. ఇదేనండి ఫ్లైట్ రెస్టారెంట్. మేము బర్త్డే సెలబ్రేట్ చేయడానికి చూస్ చేసుకున్న స్పాట్ ఇదే. చూద్దాం ఎలా ఉందో, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో అనేది చూద్దాం. కాకపోతే నేను ఈ రెస్టారెంట్ గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకోసమే డీప్గా మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. బట్ కాకపోతే ఇక్కడ జస్ట్ బర్త్డే సెలబ్రేషన్ గురించి మాత్రం దీంట్లో ఈ వీడియోలో మనం చూద్దాం. మేము అక్కడికి వెళ్ళే టైంకి 4 అయింది. అక్కడ వెళ్ళిన బట్టే మనకు టికెట్స్ తీసుకోవాలి, ఈచ్ పర్సన్ ఒక టికెట్. సో తీసుకుని లోపలికి వెళ్ళాం. మేము సిటీకి అరౌండ్ 13 kilometers దూరంలో ఉన్నాం. సో అక్కడ నుంచి కేక్ తీసుకురావాలన్నా, ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా మాకు ఆల్మోస్ట్ ఒక 40 to 50 minutes టైం పడుతుంది, అంటే ఇది కూడా ఓన్ వెహికల్ ఉంటే. బట్ కాకపోతే నాకు అక్కడ ఓన్ వెహికల్ లేదు కదా, అంటే నేను వేరే ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళాను. సో అందుకోసమే స్విగ్గీలో ఆర్డర్ పెట్టా, అంటే ఒక 50 minutesలో వస్తుందని చూశాను. సో వెళ్ళాలన్నా మనం ఆ టైం పడుతుంది కదా వెళ్ళి తీసుకురావాలన్నా. సో అందుకోసమే స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను. తెచ్చాడు, 45 minutes ఆ టైం పట్టింది తీసుకురావడానికి. కాకపోతే తెలుసు కదా, మనం కూల్ కేక్ ఆర్డర్ పెడితే అది మన దగ్గరికి అంత టైం తర్వాత వస్తే కన్నా ఆల్రెడీ అంటే అంత ఫ్రెష్గా అయితే ఉండదు, అంటే కొద్దిగా మిల్ట్ అయిపోయి లేకపోతే సంథింగ్ డిఫరెంట్గా టేస్ట్ అయితే ఉంటుంది. బట్ ఏం చేస్తాం, మనం లాంగ్లో ఉన్నాం, బట్ అక్కడ సెలబ్రేట్ చేయాలనుకున్నప్పుడు తప్పదు. అంటే కేక్ కోసం మెయిన్ ప్రయారిటీ కాదు, అక్కడ సెలబ్రేట్ చేయాలన్నది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో అందుకోసమే మేము పర్లేదు అనుకున్నాం. ఫ్లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రంట్లో ఉండాలి, ఇది నా ప్లాన్. సో దాని తగ్గట్టే ఒక ప్లేస్ని సెట్ చేసుకున్నాం, చాలా బాగా అనిపించింది. Happy birthday to you, Basha. Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to you. Happy birthday. La 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 la. Happy birthday. Happy birthday కూడా చెప్పు, కేక్ తినిపిస్తే.
What someone you love? Happy birthday. Come on, పాట పాడు. ఇంగ్లీష్ సార్ నేర్పించింది. హ్యాపీ బర్త్డే చాలా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఈ టైంలో బర్త్డే కోసం మా ఫ్యామిలీ మొత్తం అక్కడి నుంచి వచ్చాం, మా ఊరు నుంచి. నేను కూడా అక్కడే ఉన్నాను, అక్కడి నుంచి వచ్చాను. అప్పుడు కేక్ మ్యాజిక్ అని కర్నూలులో ఉంటుంది, చాలా బాగుంటాయి కేక్స్ అందులో. అండ్ సెలబ్రేట్ కూడా అక్కడే చేయొచ్చు మనం, చాలా బాగుంటుంది ప్లేస్. బట్ కాకపోతే ఈసారి కూడా సేమ్ ప్లేస్లో ఎందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేద్దామని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను. ప్లేస్ అయితే బాగుంది, కాకపోతే లాంగ్ ఉండడం వల్ల కేక్ అక్కడ నుంచి తీసుకురావడం వల్ల టైం పట్టింది కదా, కొద్దిగా మొత్తానికి అంటే కేక్ అంత అనిపించలేదు నాకైతే. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకు కావాల్సినవి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కాంప్రమైజ్ కావాల్సిందే, ఎందుకంటే అన్నీ కావాలంటే కుదరదు కదా. సో కేక్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చినప్పుడు మనం ఫ్రెష్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా ఎక్స్పెక్ట్ చేసేలా ఉంటే అక్కడ చేయకూడదు. సో మేము పర్లేదు, మాకు కేక్ ప్రయారిటీ కాదనుకున్నాం కాబట్టి అక్కడ చేయగలిగాం. కాకపోతే కేక్ టేస్ట్ ఉండడం వల్ల వేస్ట్ అయితే కాలేదు, తినేశారు పిల్లలు, దానికి హ్యాపీ. సో ఫైనల్గా లైట్ పెయిల్ కాకముందే సెలబ్రేషన్ పార్ట్ కంప్లీట్ అయింది, దానికి హ్యాపీ. అండ్ నేను ఎలా అనుకున్నానో ఇమాజిన్ చేసుకున్నాను విజువల్గా, ఆ విజువల్ అయితే నాకు వచ్చింది, అందుకు చాలా హ్యాపీ నేను. అందులో ఆ రోజు సన్లైట్ కూడా ఎందుకో కొద్దిగా తక్కువ ఉన్నింది, బట్ పర్లేదు, అయినా బాగానే వచ్చింది విజువల్గా అయితే. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ క్రాంతి కూడా హ్యాపీ. చాక్లెట్ క్రీమ్ కి బాగున్న కలర్ కేక్ ఓకే ఓకే బాబా. ఇప్పుడే బర్త్డే కంప్లీట్ అయింది. ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బాగా జరిగింది, ఎందుకంటే విజువల్గా ఎప్పుడైతే బాగా కనిపిస్తుందో అప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో చాలా బాగుంది, మీరు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.